ఒక అమ్మాయి అబ్బాయి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరికి దెబ్బ తగిలితే మరొకరి కంట్లో నీళ్లు వచ్చేంతలా. ఒకరు హ్యాపీగా ఉంటే ఇంకొకరు ప్రపంచమే వెలిగిపోయేంతలా. ఆ అబ్బాయికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకుండా మరి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండేవాడు. అసలు 24 గంటలు ఫోన్లో మాట్లాడడమే పని. ప్రేమించుకున్నారు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. అంతా బాగానే ఉంది. ఒకరోజు ఆ అబ్బాయి ఎప్పట్లాగే ఆ అమ్మాయికి కాల్ చేశాడు. బిజీ వచ్చింది. మళ్ళీ కాల్ చేసి చూశాడు. బిజీ వచ్చింది. మళ్ళీ మెసేజ్ చేసి చూశాడు. రిప్లై రాలేదు. భయం స్టార్ట్ అయింది ఆ అబ్బాయికి. ఏం జరిగిందో, వాళ్ళ ఇంట్లో ఏమైనా తెలిసిపోయిందేమో అని ఓ పక్క టెన్షన్. తెలిస్తే నన్ను పిలవాలిగా అని రిలీఫ్. లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతుందా, నన్ను అవాయిడ్ చేస్తుందా అనుకొని అమ్మాయి ఇంటి వైపు వెళ్ళాడు. ఎవరూ లేరక్కడ. ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి ఒక అబ్బాయి బయటకొచ్చారు. వాళ్ళ ఫేసుల్లో టెన్షన్ కనబడుతూ ఉంది వీడికి. గుండె పగిలేంత పని అయ్యింది. ఇద్దరూ బయటకొచ్చి బండెక్కేసి వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఫుల్లుగా ఏడుస్తూ ఇంటికి వచ్చి తలుపు వేసుకొని ఇంకా గట్టిగా ఏడ్చాడు. ఈవినింగ్ 7 అవుతుంది. ఆ అమ్మాయి నుండి ఫోన్ వస్తుంది. హలో, సారీరా అని అంటుంది. ఛీ, ఆపవే, ఎంత నమ్మాను నిన్ను, ఇంతలా మోసం చేస్తావా అని అబ్బాయి అంటాడు. ఏమైందిరా, నేను చెప్పేది విను అంటుంది అమ్మాయి. ఏంటే వినేది, ఎవరినో పట్టుకొచ్చి మీ ఇంట్లో పెడతావా దుకాణం, సిగ్గులేదా నీకు అని అనగానే ఆ అమ్మాయి ఒక నిమిషం సైలెంట్గా ఉండి చిన్నగా నవ్వి, ఇన్ని రోజులు నేను ఒక మనిషిని ప్రేమించాను అనుకున్నాను, కానీ ఒక మూర్ఖుణ్ణి ప్రేమించాను అనుకోలేదు. అసలేం జరిగిందో తెలుసా, మా నాన్నకి పొద్దున్న యాక్సిడెంట్ అయ్యింది. పక్కనే ఉన్న ఒక అబ్బాయి తోడొస్తే హాస్పిటల్లో జాయిన్ చేశాం. డబ్బులు మర్చిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకువెళ్ళాం. నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే అమ్మ అందరితో ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంది. ప్రేమ ఎక్కువైతే అనుమానం ఎలా పుడుతుందో, అనుమానం ఎక్కువైతే ప్రేమ కూడా అలాగే చచ్చిపోతుంది. ఓకే మరి, ఇంకోసారి నాకు కాల్ చెయ్యకు, గుడ్ బై అని ఆ అమ్మాయి కాల్ కట్ చేస్తుంది. అతన్ని ఏం మాట్లాడనివ్వకుండా. ఇది మరి కథ. ఇది జస్ట్ నేను ఊహించి రాసుకున్న కథ. నిజంగా కూడా ఎక్కడో జరిగే ఉంటుంది. ప్రేమ ఎక్కువైతే అనుమానం ఎలా ఎక్కువ అవుతుందో, అనుమానం ఎక్కువైతే నిజంగా ప్రేమించిన వాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు. ప్రేమించండి, కానీ అనుమానంతో దూరం చేసుకోకండి.